హాయ్ అండి. ఏంటోలేండి, ఈ పిల్లలు ఉన్నారు చూశారు, అప్పటికప్పుడే వాళ్ళు తినటానికి ఏది అడిగితే అది అర్జెంటుగా కావాలంటా ఉంటారండి. మా అమ్మాయి చెప్పిందండి కరెక్ట్గా 10 నిమిషాల్లో 100 సార్లు వచ్చి వెళ్ళిందండి ఇంట్లోకి. చేసావా చేసావా మమ్మీ అనుకుంటా. ఏం చేస్తాను చెప్పండి, 10 నిమిషాల్లో అయిపోవాలి. ఆమెకేమో స్వీట్ తినాలని ఉందంట. పోనీ ఏదైనా పాయసం చేద్దామా అంటే ఏది మొదలుపెట్టినా ఉడకాలి కదండి, ఒక అరగంట పట్టిద్ది. సర్లే అడిగింది కదా అని చెప్పేసి నేనైతే ఇంట్లో బొంబాయి రవ్వ ఉందండి. ఇక ఆ బొంబాయి రవ్వ తీసుకొని సేమియా కేసరి అయితే చేయడం మొదలుపెట్టానండి. అబ్బో ఏమీ లేదండి, చాలా ఈజీగా అయితే మనం చేసేసుకోవచ్చు. నేనైతే ఒక కప్పుతోటి నిండుగా అయితే బొంబాయి రవ్వ తీసేసుకున్నానండి. అదే కప్పుతోటి పందారు తీసుకున్నాను. ఆ తర్వాత ఏం చేశానంటే అండి, ఒక గుప్పిడి జీడిపప్పులు అయితే తీసుకున్నానండి. ఏముంది, పిల్లలు కదండి, జీడిపప్పులు ఎక్కువ వేసామనుకోండి ఎక్కువ ఏరుకొని తినేస్తూ ఉంటారండి జీడిపప్పులు. సర్లే చేద్దాం, తింటది కదా అని చెప్పేసి జీడిపప్పులు తీసుకొని ఒక 2 స్పూన్ల వరకు నెయ్యి అయితే వేసుకున్నానండి. అది గడ్డగట్టింది కదా, అందుకని 1 స్పూన్ లాగే కనిపించింది మీకు. ఎక్కువగానే తీసుకున్నానండి, అది 2 స్పూన్లు ఉంటుంది. దానిలో అయితే ఏం చేశానంటే ఆ జీడిపప్పులను అయితే అండి ఎర్రగా వేగిచ్చేసి పక్కన పెట్టేసుకున్నానండి. ఆ తర్వాత అండి అదే నెయ్యిలో ఈ బొంబాయి రవ్వ ఉంది చూశారు, దీన్ని కూడా వేసేసుకొని కొంచెం మంచి వాసన, పచ్చి వాసన పోవాలండి. అప్పుడైతేనే కేసరి మహా కమ్మగా, మహా రుచిగా నోట్లో ఇలా పెట్టుకున్నామంటే అలా కరిగిపోద్దండి, అంతా బాగుంటుంది. ఆ తర్వాత అండి 1 కప్పు రవ్వ తీసుకున్నాను అన్నాను కదా, 3 కప్పులైతే నీళ్ళని తీసుకొని పక్కనైతే వేడి చేసి పెట్టేసుకున్నానండి. వేడి చేసటం అంటే అలా ఇలా కూడా కాదండి, మరగబెట్టేసానులేండి. ఆ తర్వాత అండి ఆ ఏగిచ్చుకున్న బొంబాయి రవ్వ ఉంది కదా, దానిలో ఇందాక పందారు తీసుకున్నాం కదా 1 కప్పు, దాన్ని కూడా పక్కన పెట్టుకొని ఈ నీళ్ళైతే పోసేసాను. ఆ రవ్వలో పోసేసిన తర్వాత అండి తిప్పుతా పోయండి, గడ్డగట్టకూడదు, బాగోదు. తర్వాత పందారు కూడా వేసానండి. తర్వాత కొంచెమేనండి, కొంచెం అంటే కొంచెం, చిటికెడు అంటే చిటికెడు కలర్ అయితే వేసానండి. లేదనుకోండి, తెల్లగా ఉందనుకోండి ఉప్మా లాగా అనిపిస్తుంది నాకు, అందుకని వేసాను. నేనైతే ఇలాంటి ఫుడ్ కలర్స్ ఏవి కూడా వాడినండి ఎక్కువగా కలర్ కోసం అయితే క్యారెట్ లాంటివి వేస్తూ ఉంటాను. హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్టు. అదైతే ఉడికిపోయిందండి. తర్వాత యాలకులు ఉన్నాయి చూశారు, వాటినైతే కొట్టి పొడేసాను. తర్వాత మళ్ళీ ఒక 3-4 స్పూన్లు నెయ్యి వేసేయాలండి. మీ ఇష్టం అండి, నెయ్యి అయితే మాత్రం. కొంతమందికి ఏమో టపా టపా పడాలంటారండి స్పూన్ తోటి రవ్వ కేసరి తీసుకుంటే. మరీ అంత వేయలేదులేండి, నేను నెయ్యి సరిపోనైతే వేసాను. మీరు కూడా అలాగే వేసుకోండి. మీకు కావాలంటే మీ గాన స్పూన్ తోటి రవ్వ కేసరి తీసుకున్నప్పుడు టపా టపా పడాలనుకోండి నెయ్యి కింద, కావాల్సినంత వేసేసుకోండి ఒక గెద్దకి. నేను అంత వేయలేదులేండి, నేను చేసింది ఒక గ్లాసే కదా, అందుకని ఒక 4-5 స్పూన్లు అయితే సరిపోయిందిలేండి నాకు నెయ్యి అయితే. ఆ తర్వాత అండి ఇందాక మనం ఏగిచ్చి పెట్టుకున్నాం చూసారా జీడిపప్పుల్ని, వాటినైతే వేసేసుకోండి. ఇక చూడండి, రెడీ అయిపోయింది రవ్వ కేసరి. తినటానికి నేను మా అమ్మాయి సిద్ధం. చూశారు కదా, మీరు కూడా చేసుకొని మీ ఇంట్లో మీరు కూడా తినడానికి సిద్ధంగా ఉండండి. అబ్బా, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోవద్దండి. చూసారా, ఎంతో కమ్మగా, ఎంతో తీయగా ఉండే రవ్వ కేసరి అయితే రెడీ అయిపోయిందండి. మా అమ్మాయి అయితే అప్పటికే ప్లేట్ తీసుకొని కేసరి మీద దాడి చేయడానికి సిద్ధంగా కూర్చుంది. ఒక మాట చెప్పమంటారు, మా అమ్మాయే కాదు సిద్ధంగా ఉంది, నేను కూడా సిద్ధంగానే ఉన్నానండి. తీపి ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, ఎవరో ఒకరికి తప్ప. చూసారా ఎంత బాగుందో చూస్తుంటేనే. మీకు కావాలంటే ఇంకొంచెం నెయ్యి వేసుకోండి, నేనైతే సరిపోయింది నాకైతేను. సూపర్గా ఉంది కదా, బాగా ఎంజాయ్ చేయండి. ఇదండి మనం ఇంట్లో అప్పుడప్పుడు ప్రసాదాలు చేసేయడానికి ఈజీగా అయిపోద్దండి. పూజలు వస్తుంటాయి కదా, పండగలు వచ్చే టయాలేండి, అప్పుడు ప్రసాదంగా అయితే చేసి దేవుడికి అయితే తొందరగా పెట్టేయచ్చండి. బాగుందా నా వీడియో?